బీఆర్ఎస్ మోసం చేసింది. కాంగ్రెస్ అయినా ఆదుకుంటుందేమో అని ఆ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పుష్కర కాలంగా తమకిచ్చిన హామీలు నెరవేర్చాలని వేడుకుంటున్నారు. తోటి రైతుల భూముల్లో పచ్చని పంటలు పండాలని తమ భూములను త్యాగం చేశారు. ఇల్లు, భూములు, జీవితాలు త్యాగం చేసినా వారికి ఫలితం మాత్రం దక్కలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆ రిజర్వాయర్ గుండెకాయ అని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంది. అయితే ఆ ప్రాజెక్టు కోసం ఇళ్లను, భూములను, జీవితాలను త్యాగం చేసిన నిర్వాసితులకు మాత్రం పూర్తిగా సమస్యలను పరిష్కరించలేకపోయింది. అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యలకు పరిష్కారం చూపండి మహాప్రభు అంటూ నిర్వాసితులు ఇంకా వేడుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆ ప్రాజెక్టుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం నిర్వాసితులు సర్వం త్యాగం చేశారు. ఇళ్లను, భూములను, జీవితాలను అంకితం చేశారు. అయితే మిడ్ మానేరు రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన 13 గ్రామాల ప్రజలకు ఇప్పటికీ ఇంకా కొన్ని హామీలు నెరవేరలేదు. వందల మంది నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, ఇళ్లకు పరిహారం లాంటివి పెండింగ్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన 5,04,000 రూపాయల ప్రత్యేక ప్యాకేజీ, యువతకు 2 లక్షల రూపాయల ప్యాకేజీ ఇప్పటికీ ఇవ్వలేదు. మరికొందరు నిర్వాసితులకు అసలు ఏ పరిహారం అందలేదు. వీరందరూ ఇప్పటికీ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. భూములు కోల్పోయిన వారందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలారు. మిడ్ మానేరు రిజర్వాయర్ గ్రామాల్లో పంటలు పండించుకుని 10 మందికి ఉపాధి చూపించిన నిర్వాసితులు ఇప్పుడు వేరే గ్రామాలకు కూలి పనులకు పోతున్నారు. మొత్తం 13 గ్రామాలు తమ జీవితాలను కోల్పోయాయి. మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఈ మిడ్ మానేరు నిర్వాసితుల కోసం అనేక హామీలు ఇచ్చారు. 5,04,000, 2 లక్షల ప్రత్యేక ప్యాకేజీ అంటూ నిర్వాసితులకు మాట ఇచ్చారు. మిడ్ మానేరు కట్టి కాళేశ్వరానికి ఇది గుండెకాయ అని ప్రచారం చేశారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. బీఆర్ఎస్ హయాంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేశారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ మద్దతు కూడా తెలిపాయి. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో పీసీసీ చీఫ్ హోదాలో ఆందోళనలో పాల్గొన్నారు. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ సహా అగ్రనేతలంతా మిడ్ మానేరు ముంపు గ్రామాల ఆందోళనలకు సంఘీభావం తెలిపి బీఆర్ఎస్ పై పెద్ద ఉద్యమమే చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హామీలు నెరవేరలేదు. 12,000 కుటుంబాల వివరాలు సేకరించినప్పటికీ హామీ మాత్రం నెరవేరలేదు. అయితే భూ నిర్వాసితులకు 4,896 ఇళ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. 5,04,000, 2 లక్షల ప్యాకేజీ మాత్రం ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వీటిని ఇచ్చి తమను ఆదుకోవాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. జ్ఞాపకాలు చూస్తే చాలా బాధేస్తుంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో 5,04,000 ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు. వాళ్ళు మొండి చేసి ఉంచారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఇప్పుడు 2 సంవత్సరాలన్నర గడిచిపోయింది. ఈ ప్రభుత్వం అయినా కానీ మాకు ఇస్తారన్న కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు రైతులుగా ఉన్న నిర్వాసితులు ఇప్పుడు కూలీలుగా మారి కరీంనగర్కు, ఎలగందలకు, ఇంకా ఇతర గ్రామాల్లో, ఇతర పట్టణాలకు వెళ్ళి కూలీలుగా మారి కూలీలుగా తయారయ్యారు. కాబట్టి అంటే చాలా బాధాకరం. ఏ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కూడా ఒక 10 సంవత్సరాలు పరిపాలించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు 5,04,000 ఇస్తా అని చెప్పేసి రాజన్న సాక్షిగా కేసీఆర్ అప్పుడు హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చి మళ్ళీ కొద్ది రోజులకే మాకు నా నుంచి నేను ఏదో అన్ననే తప్పగా నేను ఇవ్వలేనని చెప్పి మళ్ళీ చేతులు ఎత్తేసిండు. ఉన్నప్పుడు అందరికి భూములు ఉండేవి. ఎవరి భూముల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వేరే ఊళ్ళ నుండి ఇక్కడికి కూలికి వచ్చేవారు. 10 ఊర్ల నుండి ఇక్కడికి కూలికి వచ్చేవారు. ఇప్పుడు మాకు భూములు కోల్పోయినాం, ఉపాధి కోల్పోయినాం. అక్కడ కాలనీల్లో ఉంటూ మేమే కూలీలుగా మారి వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్కి ఉపాధి కోసం పోవాల్సి వస్తుంది. ఒకప్పుడు పాడి పంటలతో కళకళ్లాడిన గ్రామాలన్నీ ఇప్పుడు మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. మిడ్ మానేరు నిర్వాసితుల్లో కొందరికి పరిహారం కింద నిధులు మంజూరయ్యాయి. అయితే వాటిని ఫ్రీజ్ చేసి ఇతర వాటికి ఆ నిధులు మళ్లించారు. పుష్కర కాలంగా సమస్యల పరిష్కారం కోసం నిర్వాసితులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.
ఈ ప్రాజెక్టు పరిధిలో వేములవాడ, చొప్పదండి, మానుకొండూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యేలు వీరి సమస్యలు తీసుకెళ్లారు. ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినప్పటికీ వాటికి కూడా ఇంకా బిల్లులు రాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని మిడ్మానేరు ముంపు గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. మిడ్మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల త్యాగాలకు ఫలితం ఉంటుందా? ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ సర్కారుపై పోరాటం చేసిన నిర్వాసితుల పోరాటంలో కాంగ్రెస్ భాగస్వామ్యమైంది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే అధికారంలో ఉంది. అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పింది. మరి 2.5 ఏళ్లు దాటింది. ఒక్కసారిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ సర్కారుకు కూడా మిడ్మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను గుర్తు చేస్తోంది. తమ సమస్యలను పరిష్కరించాలన్నట్టు మిడ్మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులు కూడా కాంగ్రెస్ను వేడుకుంటున్నారు. పోరాటంలో భాగస్వామ్యమై అధికారంలోకి వచ్చిన తర్వాత తమను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మర్చిపోతోందని అడుగుతున్నారు. మరి ప్రభుత్వం వీరి సమస్యలకు పరిష్కారం ఎప్పటిలోగా చూపుతుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మిడ్మానేరు ముంపు గ్రామాల నుంచి.